చదువు మనిషిని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది అంటారు. కానీ అదే చదువు కోసం ఒక తండ్రి పడ్డ కష్టం, ఒక కూతురు చేసిన పోరాటం ఇప్పుడు అందరినీ కదిలిస్తుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మెకానిక్గా పనిచేసే తండ్రి తన కూతురిని ఉన్నత చదువులు చదివించడానికి చేసిన త్యాగం అంత ఇంత కాదు. అంగవైకల్యం ఉన్న పీజీలో 90% మార్కులతో సత్తా చాటింది ఆ యువతి. కానీ ఇప్పుడు ఆ యువతి ఉద్యోగం కోసం పోరాటం చేస్తుంది. మిర్యాలగూడకు చెందిన వెంకటాచారి ఒక సామాన్య మెకానిక్. 2 పిల్లలు, అందులో చిన్న కూతురు శివాని చిన్ననాటి నుంచే అంగవైకల్యంతో బాధపడుతుంది. బిడ్డ నడవలేని స్థితిలో ఉన్న ఆ వైకల్యం ఆమె చదువుకు అడ్డు కాకూడదని తండ్రి కంకణం కట్టుకున్నారు. ఎంత కష్టం వచ్చినా, పేదరికం వేధించినా వెనక్కి దక్కకుండా కూతురిని పీజీ వరకు చదివించారు ఆ తండ్రి. ఇక వెంకటాచారి దినచర్య అంతా శివాని చుట్టూనే ఉండేది. రోజు కూతురిని భుజాన ఎత్తుకుని కాలేజీకి తీసుకువెళ్లడం, తిరిగి తీసుకురావడం ఒక తండ్రికి ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. ఆ తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి శివాని పట్టుదల పెంచుకుంది. చదివే మనల్ని కాపాడుతుందని నమ్మి అక్షరాల 90% మార్కులతో పీజీ పూర్తి చేసి సత్తా చాటింది. అడ్డంకులను అధిగమించి ఆమె సాధించిన ఈ విజయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మంచి మార్కులతో చదువు పూర్తి చేసింది. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఉద్యోగం కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల తలుపులు తట్టినా ఆమెకు అవకాశం దక్కడం లేదు. నా కూతురి చదువుకు దగ్గ ఉద్యోగం కల్పించండి, ప్రభుత్వం ఆదుకుంటే నా కూతురు ఎవరికి భారం కాకుండా బతుకుతుంది అంటూ ఆ తండ్రి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. తన వైకల్యాన్ని, కష్టాన్ని దాటి ఎదిగిన కూతురికి ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆయన ఆశగా ఎదురు చూస్తున్నారు. శివాని సాధించిన విజయం, ఆమె చూపిస్తున్న ఆత్మవిశ్వాసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పట్టుదల ఉంటే చాలు, వైకల్యం కూడా అడ్డు కాదని నిరూపించిన శివారిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమెకు మద్దతుగా వందల సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు. ప్రతిభ ఉన్న శివారిని ప్రభుత్వం గుర్తించి ఆమెకు తగిన భరోసా కల్పించాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎప్పుడు అందరి దృష్టి శివాని పైన ఉంది. వయస్సు పైబడుతున్న మెకానిక్ తండ్రికి తన కూతురి భవిష్యత్ ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. ఎన్నో కష్టాలను అధిగమించి 90% మార్కులతో పాస్ అయిన శివాని లాంటి వారికి ప్రభుత్వం ఆసరిగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందరూ ముక్తకంఠంతో ఆశిస్తున్నారు. వైకల్యాన్ని జయించి గెలిచిన శివాని పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం. తండ్రి త్యాగానికి తగ్గ ప్రతిఫలం దక్కాలి. ప్రభుత్వ స్పందన కోసం నిరీక్షిస్తున్న ఆ తండ్రి కూతులకు మంచి రోజులు రావాలని కోరుకుందాం.